శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 27వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. అమ్మవారిని మనం ఏ విధంగా అర్చించాలి అన్నది భగవత్పాదులు వారు ప్రస్తుతించారు. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. తర్వాత ప్రతిపదార్థం చెప్పుకొని ఆ తర్వాత తాత్పర్యాన్ని విని తెలుగులో పద్యాన్ని విన్న తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా శ్లోకం. जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्याक्रमणमसनाद्याहुतिविधिः प्रणामः संवेश सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्याय स्तव भवतु यन्मे विलसितम्. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని విందాం. మనం చక్కగా పాడి వినిపించింది చందన. ఓ పరమేశ్వరి, ఆత్మ ప్లస్ అర్పణ ప్లస్ దృశ ఆత్మ సమర్పణ బుద్ధితోటి అనగా సర్వము పరమాత్మకు సమర్పించుచున్నాను అనే బుద్ధితో జల్పహ నేను మాట్లాడే మాటలు, జపహ నీకు చేసే జపము, సకలము సమస్తమైన శిల్పము నేను చేసే పనులు అన్నమాట, క్రియాకలాపాలు, ముద్రా విరచన పూజా సమయంలో పెట్టే రకరకాల ముద్రలు, కరణ్యాస అంగన్యాసాలు అంటాం కదా, గతి నా గమనములు, ప్రాదక్షిణ్య క్రమణం నీకు చేసే ప్రదక్షిణాలు, అసనాది అంటే స్వీకరించే భోజనాదులు, ఆహుతి విధి నీకు అర్పించు హవిస్సులు, సంవేష నేను నిద్రిస్తున్నప్పుడు జరిగే నా దేహములందరి మార్పులు, ప్రణామ నీకు చేసే సాష్టాంగ ప్రణామాలు, అఖిలం సమస్తము, సుఖం సుఖకరమైన వస్తువులు, సుఖం అంటే సుఖకరమైన వస్తువులు, విలసితం నా విలాసాలు, తవ నీకు, సపర్యాపర్యాహ పరిచర్యలుగా అయిన నీ పూజే అగుగాక అన్నారు. ఇప్పుడు ప్రతిపదార్థం చెప్పుకున్నాం కదా, తాత్పర్యాన్ని విందాం. తాత్పర్యంలో ఏమిటి చెప్తున్నానంటే, ఓ తల్లి జగజ్జనని, నేను నీకు ఆత్మార్పణంతో చేసే సల్లాపం ఏదైతే ఉందో అది నీకు జపము, క్రియలు ఏవైతే ఉన్నాయో నీకు చేసే ముద్రలుగా, ఏవైతే నా గమనాలు ఉన్నాయో నీ పట్ల అవి ప్రదక్షిణలుగా, నేను స్వీకరించే భోజనాదులు నీకు సమర్పించే హవిస్సులుగాను, నిద్రించేటప్పుడు పడుకునేటప్పుడు దేహంలో జరిగే మార్పులే నీకు సాష్టాంగ ప్రణామాలుగా, సమస్త సుఖకర వస్తువుల విలాసాలను నేను ఏవైతే పొందుతున్నానో అవన్నీ కూడా నీ సపర్యలుగా నేను భావిస్తున్నాను అంటున్నారనమాట. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని విందాం. ముందు నా సల్లాపము నీదు మంత్రమగుగా నా కృత్యముల్ పూజయౌ, నా సంచారము నీ ప్రదక్షిణమగున్ నా నమ్రతల్ మ్రొక్కులౌ, నా శారీరక పోషణం మగును నీ నామార్త హోమంబుగా, నా సంసేవలు నీకు పూజలగుగా నా ఆత్మ నర్పింపగా. శాస్త్రి గారి చక్కటి శ్లోకాన్ని మనకి అందించారు అనురాధ గారు. ఇందులో నా సల్లాపాలే మంత్రం అయిపోతున్నాయి నీకు అంటున్నారు, నా కృత్యాలే పూజ అవుతోంది అంటున్నారు, నా సంచారం అంతా ప్రదక్షిణమే అంటున్నారు, అలాగే నా నమ్రతలన్నీ కూడా మొక్కులే అంటున్నారు, నా శరీరం పోషణ కోసం నేను భుజించే భోజనం అంతా కూడాను నీకు హోమంలో హవిస్సు అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు? నా ఆత్మను నీకు నేను సమర్పించినప్పుడు అంటూ చక్కటి అర్థం ఇందులో మనకు గోచరిస్తోంది అన్నమాట. ఇప్పుడు మనం దీని వివరణలోకి వెళ్తే గనక, ఈ శ్లోకంలో మనకి జల్పం అన్నారు, గతి అన్నారు, తర్వాత మళ్ళీ మనకి అసనా అన్నారు, ఆహుతి గురించి చెప్పారు, సుఖం అఖిలం అన్నారు, ఆత్మార్పణం అన్నారు. ఇలాంటి రకరకాల పదాలు యూజ్ చేశారు. ఇవన్నీ ఎందుకు యూజ్ చేశారు, వాటి యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు.
ఇది మన లలితా సహస్రనామానికి కనుక మనం అన్వయించి చూస్తే అంతర్ముఖ సమారాధ్య అన్న నామం, అలాగే సమయాచార తత్పర, ఈ 2 నామాలని మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఆరాధనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అంతర్ముఖ ఆరాధన, బహిర్ముఖ ఆరాధన. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఈ విషయానికి సంబంధించి ఏ ఆరాధన చెయ్యాలి అన్నా, అంతర్ముఖం చేయాలన్నా బహిర్ముఖం చేయాలన్నా ముందు మనకి కాస్త శ్రద్ధ ఉండాలి. అందులో అంతర్ముఖానికి ఈ శ్రద్ధ అనేది ఏ రకంగా ఉండాలి అన్నది ఇందులో మనకి సూచిస్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్న గీతావాక్యంలో లాగా, అలాగే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్న వాక్యం కూడా మనం ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేహమే దేవాలయం, దాంట్లో ఉన్న జీవుడే సనాతనుడు అన్నది మనం ఇక్కడ భావిస్తూ చేయాల్సిన ధ్యానం అనమాట. అంతర్ముఖ ధ్యానంలో మనకి బాహ్య ప్రపంచం మీద, దేహం మీద ధ్యాస పూర్తిగా నశించిపోలే. ఆత్మలోని ఆత్మకు, ఆరాధించే దేవతకు సమైక్యతను భావించి సత్వగుణ ప్రధానంగా మనం నిష్ఠతో కలిగిన బుద్ధితోటి మనస్సులోనే అమ్మవారిని ఆరాధించాలి. ఆవిడికి జరిగే షోడశోపచారాలన్నీ కూడాను అంతర్ముఖంగా భావిస్తూ మనం వెళ్ళాలన్నమాట. ఇదివరకు మనం భావనోపనిషత్తుని అన్వయిస్తూ కూడా మనం ఆవిడకి పూజ ఏ విధంగా చెయ్యాలి అన్నది చెప్పుకుంటూ వచ్చాం కదా. అందులో మనకి తనుర్నవరంధ్ర రూపా దేవ, ఈ 9 రంధ్రాలు గల శరీరమే పరమాత్మ రూపం అంటూ చెప్పుకుంటున్నాం మనం. నవచక్ర రూపం శ్రీచక్రం అన్నాడు. 9 చక్రాలు గల ఈ శ్రీచక్రమే ఇక్కడ మనకి అది అని చెప్తున్నారు. ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య అంటే అంతః స్వాత్మ ప్రవణం ముఖం చిత్తవృత్తిర్యేషాం తైహి సమ్యగారాధ్య అన్నారు. అంటే ఆత్మాభిముఖమైన చిత్తవృత్తి గలవారి చేత ఆవిడ లెస్సగా ఆరాధించబడేది, బాగుగా ఆరాధించబడేది అంటూ అర్థం వస్తుంది. మరి ఈ చిత్తవృత్తి నిరోధం కలవారు, ఆత్మాభిముఖులై ఉన్నవారు అన్నది ఎలా తెలుస్తుంది మనకి అంటే, తనలోని ఆత్మకు ఆరాధించే దేవతకి సమైక్యతగా భావించి సత్వగుణ ప్రధానంగా అత్యంత శ్రద్ధతోటి నిష్ఠ కలిగిన బుద్ధితోటి మనలోని ఆత్మస్వరూపం ఉన్న అమ్మవారిని ఆరాధిస్తారు. సాధారణంగా వాళ్ళు బాహ్యంగా జరిపే షోడశోపచారాలన్నిటికీ కూడాను అంతర్ముఖ ఆరాధనలోనే ఉండేట్టుగా చూసుకుంటారు. అవన్నీ ఆధ్యాత్మిక భావనతోటి తనలోనే ఆత్మేశ్వరుని ధ్యానిస్తూ తనకు సంబంధించిన సుగుణ భావాలతోటి షట్చక్రయుక్తమైన నాడీ మండలాన్ని సమన్వయపరుచుకుంటూ ఉద్వేగరహితంగా అత్యంత ప్రశాంతంగా జరిపే ఆరాధన ఈ అంతర్ముఖ ఆరాధన అన్నమాట. దీనికి తైత్రేయోపనిషత్తు గ్రంథంలో మనకి వివరణ చాలా బాగా ఉంటుంది. అలాగే కుండలిని యోగపరంగా వీటన్నిటినీ సమన్వయపరుస్తూ ఉన్నాం కాబట్టి శ్రీచక్రాన్ని మనకి అక్కడ ధ్యానం చేయడం అన్నది కూడా చెప్పారనమాట. ఇది ఈ నామానికి సంబంధించి. ఇది కాకుండా సమయాచార తత్పర అన్నారు. ఇదివరకు కూడా చెప్పుకున్నాను కౌళాచారము, సమయాచారము అని. ఈ కౌళాచారంలో అమ్మవారి పూజ బహిర్ముఖంగా జరుగుతుంది. ఇక్కడ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం అంటే దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత, ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువ చూపిస్తారనమాట. ఇక్కడ శరీరంలో ఉండే ఈ మూలాధార షట్చక్రాలతోటి శ్రీచక్ర సమన్వయం మనకి కనబడుతుంటుంది. మంత్రానికి, మంత్రదేవతకి, దేవతకు ఆ దేవతను ఆరాధించే ఉపాసకుడికి చక్కటి ఏకత్వ భావం ఇందులో వస్తుందన్నమాట. ఈ సమయాచార దీక్షలో చిట్ట చివరికి మనలోని కుండలిని శక్తిని సహస్రారంలో ఉండే శివుడితో చేర్చి మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉంటారనమాట. అందుకని ఈ పద్ధతిని సమయాచారం అని అన్నారు. ఈ రకంగా ఈ 2 నామాలని ఇక్కడ మనం జోడించుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి ఇందులో ఇంకొక చక్కటి అన్వయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు భగవద్గీతలోది. అందులో మనకి 5వ అధ్యాయంలో నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అన్నారు. ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ అపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధార్యన్ అన్న శ్లోకం ఉంటుందన్నమాట. అంటే ఏమిటి ఇందులో అర్థం అంటే,
అంటే కర్మయోగం నుంచి మనం జ్ఞానయోగానికి వెళ్తాం కాబట్టి ఈ కర్మయోగంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోవాలి అన్నదే ఈ సమయాచారం కూడా చెప్తోంది కదా. అంతర్ముఖులు అవుతారు వాళ్ళని. దృఢ సంకల్ప స్థితులైన వీళ్ళు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, రుచిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలు జరిగేటప్పుడు, జల్పహ అని ఇందాక వచ్చింది కదా మనకి, మాట్లాడుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు అన్నప్పుడు గతిహి అన్న వర్డ్ యూస్ చేసాం కదా, కదులుతున్నప్పుడు, ఈ కనులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు, అష్నన్ అన్న పదాన్ని కూడా వాడాం, అంటే భోజనం చేస్తున్నప్పుడు అని కూడాను. ఇవన్నీ కూడాను ఈ సాంఖ్యయోగి తానేమీ చెయ్యట్లేదు అన్నట్టుగా భావిస్తున్నాడు అనమాట. అంటే తత్వజ్ఞుడైన ఈ సాంఖ్యయోగి చూస్తూ, వింటూ, సృజిస్తూ, ఆఘ్రాణిస్తూ, భుజిస్తూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసక్రియలు నడుపుతూ, భాషిస్తూ, త్యజిస్తూ, గ్రహిస్తూ, కనులు తెరుస్తూ, మూస్తూ, ఈ ఇంద్రియాలు తమ తమ విషయాలందు వర్తిస్తున్నాయి, తానేమి చేయడం లేదని భావిస్తాడనమాట. అదే జ్ఞాని జీవన విధానం అని వివరిస్తున్నాడు. అతనే అంతర్ముఖ సమారాధ్యుడు కాగలడు. ఇది కృష్ణ పరమాత్మ మనకి చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా మనకి భగవద్గీతలో మరో శ్లోకం కూడాను ఇలాంటి అర్థం ఉన్నదే కనబడుతుంది. యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వమదర్పణం అంటాడు. అంటే ఎవరైనా నా దగ్గర పత్రం, పుష్పం, ఫలం, తోయం కూడా లేవు, నేను ఎక్కడో ఎడారిలో ఉండిపోయాను అని బాధపడుతుంటే దానికి కూడా నువ్వేం బెంగపడకయ్యా, ఎక్కడున్నా మీరు అన్నం తింటున్నారు, నీళ్లు తాగుతున్నారు కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు కదా, అవన్నీ నాకు అర్పించేయండి చాలు అంటూ చక్కటి సమాధానం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మనకి దీనికే మళ్ళీ అహం వైశ్వో నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాం కదా. అంటే మనం ఏది తింటున్నా కూడాను అది భగవంతుడికి హవిస్సు కిందే అవుతోంది. ఆయన జఠరాగ్ని రూపంలో మన లోపల ఉన్నారు. జల్పం అన్న వర్డ్ యూస్ చేస్తారు కదా, మనం ఏది మాట్లాడుతున్నా కూడాను అది ఆయనకి పూజించే విధంగా ఉండేట్టుగా మాట్లాడగలగాలి. ఇలాంటివన్నీ కూడాను చేసిన వాడు ఆ సమయాచార తత్పర అన్న అమ్మవారిని చేరుకుంటారు అంటూ మనకి ఈ శ్లోకం చెప్తోందనమాట. అందుకే మనం కాయన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జతే సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటాం. శరీరం చేత, వాక్కు చేత, మనసు చేత, జ్ఞానేంద్రియాల చేత, బుద్ధి చేత, స్వభావం చేత ఏ ఏ కర్మలు చేస్తున్నానో ఆ కర్మలన్నిటినీ ఆ పరమాత్మకి, ఆ శుద్ధతత్వానికి సమర్పణ చేస్తున్నాను అంటూ అమ్మవారిని ఆరాధించాలి అంటూ శంకర భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారనమాట. ఈ శ్లోకంలో ఆదిశంకరుల వారు చాలా చక్కగా జ్ఞానే అలాగే పరమ భక్తిపరుడు ఇద్దరూ కూడాను ఏ విధంగా అమ్మవారిని పూజిస్తారు అన్నది ఇందులో చక్కగా చెప్పేశారు. జ్ఞాని అయినవాడు అన్నీ వదిలిపెట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి చోట కూడాను అన్నీ నీకే అన్నది మంత్రాలతోని వాటితోటి పూజిస్తాడు. సంసారి నాకు మంత్రాలు రావు, ముద్రలు రావు, పూజా విధానాలు తెలియవు, జపతపాదులు ఏవీ తెలియవు, కాబట్టి నేను ఎవరితో అయినా మాట్లాడుతుంటే ఆ మాటలే నీకు మంత్రాలు అనుకో తల్లి, నేను కళ్ళు మూసి తెరిస్తేనే అది జపంగా నువ్వు భావించు, నేను పనులు చేస్తూ ఉంటాను కదా, నా కరములు అవి కదులుతూ ఉంటాయి, అవే నువ్వు ముద్రలుగా భావించు, అంగన్యాస కరన్యాసాల కింద భావించు, నేను అటు ఇటు నడుస్తూ ఉంటాను కదా, అవే నీకు ప్రదక్షిణలను అనుకో, నేను ఈ ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తింటూ ఉంటాను కదా, ఆ తిన్నవే నీకు హవిస్సులను అనుకో, అలాగే నేను నిద్రపోయినప్పుడు సాష్టాంగ నమస్కారంగా దాన్ని భావించు నువ్వు అంటూ ఒక అమాయకుడు చెప్పినట్టుగా చెప్పుకుంటూ వచ్చేసారు అందులో. అంటే ఒక బుద్ధుడు ఒక భక్తుడు ఇద్దరు కూడాను అమ్మవారిని ఏ విధంగా పూజించవచ్చు అన్నది, అంతర్ముఖ సమారాధన ఏ విధంగా చేయొచ్చు అన్నది కూడాను చక్కగా తేలికైన భాషలో మనకి చెప్పేశారు. లక్ష్మీధర పండితుల వారు జీవన్ముక్తులు అమ్మవారిని బయట మామూలుగా పూజ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు లీనమైపోయిన యోగులు అన్నారు. వాళ్ళు ఈ సహస్రార చక్రాలన్నింటినీ దాటి
అమ్మవారితో లీనమై ఆవిడ్ని పూజిస్తుంటారు, ఆవిడని ఆరాధిస్తూ ఉంటారు. ఇందులో మరొక అంశాన్ని మనం చెప్పుకుందాం. ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా తను నవరంధ్ర రూపా దేవాహ అన్నాం, నవచక్ర రూపం శ్రీచక్రం అన్నాం. అంటే ఈ సౌభాగ్యవర్ధనిలో 9 రంధ్రాలున్న నవరత్న ద్వీపం ఇది అని చెప్తున్నారు. అదే దేవాలయం. మనకి మన సంకల్పాలే కల్పవృక్షాలు, మనం అనుభవించే రుచులు 6 ఋతువులు, మన జ్ఞానమే అర్ఘ్యము, నవరసాలే అష్టసిద్ధులు. ఇలా ఈ నవరసాలను సిద్ధులు అనడంలో విశేషం ఏమిటంటే శ్రీ విద్య ప్రకారం సిద్ధులు 10 ఇక్కడ సంఖ్యతో కాకుండా భావనతో చూడాలి అని అర్థం చేసుకోవాలన్నమాట. దేహమే దేవాలయం, అందులో ఉన్నది అమ్మవారు అనే భావన చేసే ప్రతి పనిని కూడాను పవిత్రంగా ఉండేట్టుగా చేస్తుందన్నమాట. ఈ రకంగా ఈ శ్లోకాన్ని మనం వివరించుకోవడం జరిగింది ఈరోజు. ఇప్పుడు యంత్రపరంగా చూస్తే గనక మనకి త్రిశూలాలు కలిగినటువంటి సమత్రిభుజం దీనికి యంత్రం హిరీమన్ అక్షరంతో ఉంటుంది. ఇది ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాన్ని కానీ ఈ బీజాన్ని కానీ మనంతటా మనం సాధన చేయకూడదు. గురుముఖత విద్య నేర్చుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు సూచించిన విధంగా మనం చేయాలి. అలాగే ఈ శ్లోకాన్ని గనక మనం పఠిస్తే అంటే ఆత్మజ్ఞాన లబ్ధి లభిస్తుంది, మంత్రసిద్ధి కూడా కలుగుతుంది అంటూ చెప్తూ ఉంటారనమాట. మళ్ళీ ఇదే సమయానికి రేపు ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.